నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల అనే చిన్న గ్రామం ఉంది. 2019 ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ను తన ఇంటి పేరు గల కొణిదెల గ్రామం బాగా ఆకర్షించింది. కొణిదెల గ్రామానికి వెళ్లిన పవన్ కళ్యాణ్కు ఘన స్వాగతం పలికారు గ్రామస్తులు. గ్రామ సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటామని గ్రామస్తులకు పవన్ కళ్యాణ్ మాటిచ్చారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవిని స్వీకరించిన తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు పవన్. అనూహ్యంగా ఆ గ్రామానికి వరమిచ్చారు. కర్నూలు పూడిచెర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కొణిదెల గ్రామం గురించి ప్రస్తావిస్తూ నందికొట్కూరు ఎమ్మెల్యే కొణిదెల గ్రామం గురించి చెప్పారని తెలిపారు. ఆ గ్రామాభివృద్ధి గురించి కోరగా దత్తత తీసుకుని ట్రస్ట్ ద్వారా 50 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి కేటాయిస్తానని ప్రకటించారు. అలాగే అధికారులతో మాట్లాడి గ్రామానికి పథకాలు వచ్చేలా చేస్తానన్నారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో మాట్లాడి ఆ గ్రామానికి కావలసిన పనులన్నీ చేసి పెడతా అన్నారు. అంతేకాదు, అన్ని పనులు చేసిన తర్వాత కొణిదెల గ్రామానికి వస్తానని పవన్ వ్యాఖ్యానించడంతో ప్రజల్లో హర్షాతిరేకలు వ్యక్తమయ్యాయి. దీంతో కొణిదెల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామం గురించి వివరించి 50 లక్షల రూపాయల గ్రామాభివృద్ధికి వచ్చేలా కృషి చేసినందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సత్కరించారు. అలాగే తమ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు.